యాహూ 100 రన్నులతో గెలిచాను నేను. 100 రన్నులు. ఒరే బాబు, టీమిండియా గెలిచిందిరా 100 రన్నులతో. ఏదో నువ్వు 100 కొట్టినట్టు ఫీల్ అవుతున్నావు. నేను కొడితే ఏంటి, కొట్టకుంటే ఏంటి, టీంకి కెప్టెన్ అంటే నేను గెలిచినట్టే. సర్లే గాని మనలో మనమాట. నెక్స్ట్ థర్డ్ T20కి నేను ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చేస్తా. ఏమంటావు? నీకేమన్నా పిచ్చా లేకుంటే మైండ్ దొబ్బిందా? నువ్వెట్లొస్తావు ప్లేయింగ్ ఎలెవెన్లోకి? అభిషేక్ శర్మ సెంచరీ చేశాడు, వాడినే కంటిన్యూ చేస్తా నేను. ఒరే అలా అనకురా ప్లీజ్ రా, నేను ఆడతానురా, ఛాన్స్ ఇవ్వరా. అయినా ఛాన్స్ ఇస్తే ఏంటి, ఈకుంటే ఏంటి, నువ్వు స్క్వాడ్లో ఉన్నావు, టీం గెలుస్తోంది, నీకు కావాల్సింది అదే కదా. T20 వరల్డ్ కప్ లో కూడా ఇదే చెప్పారా, టీం గెలిస్తే చాలు, నువ్వు స్క్వాడ్ లో ఉన్నావు కదా అన్నారు. అంతే కదా మరి, కష్టపడకుండానే క్రెడిట్స్ వస్తున్నాయి. ఇంకేం చెప్పు. లేదు లేదు, నేను థర్డ్ T20 ఆడాల్సిందే, కావాలంటే నువ్వు కూర్చో, నేను కెప్టెన్సీ చేసుకుంటాను. అమ్మా ఆశ దోశ, అంత సీన్ లేదమ్మా. 2 మ్యాచ్లు మేము సెంచరీ లేదు ఇక్కడ, ఇంకా 3 T20లు ఉన్నాయి. 3 కనీసం ఒక సెంచరీ చేయాలి, లేకుంటే ముద్ద దిగదు. కావాలంటే అభిషేక్ శర్మను పిలుస్తాను, వాడితో సెట్ చేసుకో డీలు. వద్దురా, నిన్ను అడుక్కోవడమే చాలా ఘోరంగా ఉంది. ఇక సెంచరీ కొట్టిన వాడిని అడుక్కుంటే మళ్ళీ స్వార్థం అనుకుంటాడు. చూసావా, ప్లేస్ అడగడం తప్పని నీకు కూడా తెలిసిపోయింది. బాబు శుభ్మన్ గిల్ ఏం చేశారా? నిన్నే కదా మనం ఒక T20 ఆడాము, మాతో ఓడిపోయారు కదా. ఈ గ్యాప్ లోనే ఆ పిచ్చ కొట్టుడు ఏంట్రా? హలో సికేందర్ అన్న, మేము నిన్న కూడా ఇట్లానే ఆడదాం అనుకున్నాము, కానీ టాస్ గెలిచి నేను బౌలింగ్ తీసుకుని తప్పు చేశా. మా వాళ్లకు బ్యాటింగ్ ఇవ్వాలి, బ్యాటింగ్ ఇస్తే ఇలా ఆడతారు. ఓహో, అయితే చేజింగ్ చేయలేదన్నమాట. అంత లేదన్నా, ఫస్ట్ మ్యాచ్ కదా, మీ పిచ్చులు మాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైపోయాయి. ఇక మీకు ప్రతి T20లోనూ సినిమా కనిపిస్తుంది. చూద్దాం, థర్డ్ T20లో మేము ఎంత కష్టపడినా సరే మీ మీద గెలుస్తాం. ఇదిగో సికిందర్ అన్న, చెప్పాను కదా, ఫస్ట్ T20 పొరపాటు ఓడిపోయాం. ఇంకొక T20 ఓడిపోతే నా లైఫ్లో కెప్టెన్సీ జోలికే పోను. ఇదిగో సికిందర్ అన్న, ఒక్క T20 గెలిచింది చాలు, కావాలంటే మిగతా 2 మేమే గెలుచుకుంటాము, అప్పుడు సిరీస్ మాదే అవుతుంది. నువ్వేంటే యశస్వి, మమ్మల్ని గెలిపించమంటావు, బయటకు తెలిస్తే నిన్ను కొడతారు. అలా కాదన్నా, ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కెప్టెన్సీ నుంచి పక్కకు పోతా అన్నాడు. కెప్టెన్సీ నుంచి పక్కకు పోయాడనుకో, టీంలో కూడా ఉండడు, అప్పుడు నేను టీంలోకి వస్తా కదా. ఒరే యశస్వి, ఎంతకు తెగించావురా, నీ ప్లేస్ కోసం ఒక మ్యాచ్ ఓడిపోమంటావా? అయ్యో, ఏదో అలా అనేసాలే. ఏంటి గిల్లు, మస్తు హ్యాపీగా ఉన్నావు, నా బ్యాటింగ్ నచ్చిందా? నీ బ్యాటింగ్ నచ్చిందో లేదో నన్నడు, నేను చెప్తా. నువ్వేంట్రా బాబు, మనిషివా మానవ మృగానివా, అలా ఆడతావేంటి? బేసిక్ గా ఫస్ట్ T20లోనే ఆడాలన్నా, కానీ తప్పు జరిగిపోయింది. ఇప్పటికే వరల్డ్ కప్ టీంలో లేనని చెప్పి ఫుల్ కోపంతో ఉన్నా. మొత్తానికైతే ఆ కోపం కొంచెం తీర్చుకున్నా. కొంచెమే తీర్చుకున్నావా అంటే ఇంకా పూర్తి కోపం పోలేదా? అలా ఎలా పోతుందన్నా, T20 వరల్డ్ కప్ అంటే ఎంత పెద్దది, కనీసం 10 మ్యాచ్లు ఉండరా బాబు. మాతో ఉన్నది 3 మ్యాచ్లే, అంటే నెక్స్ట్ వేరే టీంకి కూడా బ్యాండ్ బజాయిస్తావా? అంతేగా అంతేగా. కాదు శుభ్మన్ గిల్, నాకు ఒక ఐడియా ఉంది, చెప్పమంటావా? ఏందన్నా, అయినా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఐడియాలు ఇవ్వడం ఏంటి? సర్లే, సీనియర్ కదా, చెప్పు. ఏం లేదు, ఇప్పుడు 2 T20లు ఆడారు, ఇంకా 3 ఉన్నాయి. కొత్త ప్లేయర్స్ బెంచ్ మీద ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా పెట్టుకొని రావచ్చు కదా. అబ్బా సికిందర్ అన్న, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు కదా, థ్యాంక్ యూ అన్నా. ఎందుకన్నా అంటే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళపైన గెలిచేద్దామనే? నీకు మ్యాటర్ అర్థం కావట్లే. నిజంగా చిప్పు దొబ్బింది నీకు. ఏం చిప్పు దొబ్బింది? ఏదో అలా ట్రై చేద్దాము, కొత్త టీంతో వస్తే మీరు తడబడతారేమో అని చెప్తున్నాను. అన్నా, మా టీంలో ప్రతి ఒక్కడు ఒక అనుభవం అన్నా. వీళ్ళు ప్లేస్ అడుగుతున్నదే మీ మీద పిచ్చ కొట్టుడు కొట్టడానికి. నీకు మ్యాటర్ అర్థం కావట్లే అన్నా. లేదన్నా, నేను హాఫ్ సెంచరీ కొడతా, ఎక్కువ కొట్టను, ప్లీజ్ నాకు ప్లేస్ ఇప్పించు. అయినా నేనేంటి ఈ స్టేజ్కి వచ్చా, మీ వాళ్ళకి నేను ఎందుకు ఇప్పిస్తా ప్లేస్లు, నేను వెళ్ళొస్తా. థర్డ్ T20 కన్నా మా వాళ్ళు గట్టిగా ఆడాలి, ప్రిపేర్ చేస్తా, అందరినీ గెలుస్తాం మేము. ఏంటి శుభ్మన్ గిల్, ఎంత మోసం చేసావు తెలుసా నువ్వు నన్ను. నువ్వేంట్రా అంత మాట అనేసావు? నీ కోసం ఒక బౌలర్ని పక్కన పెట్టి నిన్ను బ్యాటింగ్ లోకి తీసుకున్నా, నువ్వు తీరా చూస్తే నన్ను మోసం అంటావు. అట్లా కాదబ్బా, తీసుకుంటే సరిపోతుందా, కనీసం బ్యాటింగ్ కన్నా పంపించాలి కదా. ఒక్క బాల్ అన్నా ఫేస్ చేయకుండానే మ్యాచ్ గెలిచేసాము. అరే ఇప్పుడే ఆ యశస్వికి చెప్పాను, గేమ్ ఆడడం ఇంపార్టెంట్ కాదురా, గేమ్ గెలవడం ఇంపార్టెంట్. టీంలో ఉన్నావు కదా. అవునా, సరే అయితే నేను ఓపెనింగ్ చేస్తాను, నువ్వు 1 డౌనో 2 డౌనో ఆడుకో, నాకు ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఐపీఎల్లో. మీరేంట్రా బాబు, అటు తిరిగి ఇటు తిరిగి అందరూ నా ప్లేస్ కి సరి పెడుతున్నారు. హలో గిల్లు, చూసావా 77 ధోని అన్న బర్త్డే జూలై 7th, అందుకే అంత క్లాస్ గా 77 కొట్టి ఆపేశా. ఇదిగో రుతురాజ్, నువ్వు ధోని అన్నతో రోజు నైట్ టైం ఫోన్ లో మాట్లాడు, ఏమంటావు?
ఎందుకు అలా అన్నావు? నిన్న నైట్ నువ్వు బర్త్డే విషెస్ చెప్పేకి ధోని నాకు ఫోన్ చేసినావు కదా, అందుకే చెప్తున్నా. ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడు, ప్రతిరోజు పిచ్చ కొట్టుడు కొడతావు. అబ్బా ఈ ప్లాన్ ఏదో భలే ఉందబ్బా, నాకు అసలు తట్టలేదు. ధోని నాకు ఫోన్ చేస్తా ఇప్పటి నుంచి రోజు. కొట్టేశా, సెంచరీ కొట్టేశా, నేను కొట్టేశా. కానీ శుభ్మన్ గిల్ అన్నా నేను హర్ట్ అయ్యా. నన్ను పిలుచుకుండానే ఇంత హంగమ నడిపిస్తున్నావా? లేదురా, నేను పిలుద్దామని చెప్పాను. ఆ యశస్వి వద్దన్నాడ్రా. ఎందుకు యశస్వి అన్నా నన్ను వద్దన్నావంట? చిన్నోని చేసి ఆడుకుంటున్నావు అంతేనా? అలా ఏం కాదురా బాబు, ఇక్కడికి వస్తే మళ్ళీ నేను చెప్పన్నా ఏదో చెప్తున్నావు. నేను చెప్తా ఇక్కడికి వస్తే మరి నిన్ను కూడా ప్లేస్ అడుక్కోవాలని హర్ట్ అవుతున్నాడు ఇంటర్నల్ గా. అన్నా ఇంకా 2 T20లే కదా ఆడింది, ఇంకొక 2 T20లు ఆడతాను. లాస్ట్ T20 నువ్వు ఆడు, ఓకేనా? ఎలా ఉండేవాడిని, ఏ స్టేజ్కి వచ్చాను. ప్లేస్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం, తలరాత.